కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆశలు లేవని డాక్టర్ చెప్పాక పేషెంట్ సడన్ గా బతికి బయటకు వస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఇప్పుడు. మరీ ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా రాదని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అది తెలిసి గాల్లో గెంతలేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మరి ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు వరుసగా గుడ్ న్యూస్లు అందుతున్నాయి. ఆయనున్న బిజీకి ఒక్క సినిమా కూడా పూర్తి చేయరు. అవన్నీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్లాల్సిందే అనుకుంటోన్న సమయంలో ముందు వీరమల్లు షూట్ పూర్తి చేశారు పవన్. ఆ తర్వాత ఓజీపై ఫోకస్ చేశారు. కొన్ని రోజులుగా ఓజీ షూట్ వేగంగా నడుస్తోంది. హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. అన్నీ కుదిరితే ముంబైలో జరగబోయే వీరమల్లు ప్రెస్ మీట్కు పవన్ కూడా రానున్నారు. అంతేకాదు, ఆగిపోయిందని ఫిక్స్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమా షూటింగ్పై అప్డేట్ ఇచ్చారు హరీష్ శంకర్. 2 ఏళ్ల కిందే మొదలైంది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్. అప్పట్లో వారం రోజులు షూట్ చేశారు కూడా. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో షూట్ చేసే అవకాశమే లేకుండా పోయింది. హరీష్ శంకర్ కూడా ఇతర సినిమాలతో బిజీ కావడంతో ఆగిపోయిందని ఫిక్స్ అయిపోయారంతా. ఇలాంటి సమయంలో హనుమత్ జయంతి రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు హరీష్ శంకర్. ఓజీ షూటింగ్ పూర్తయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ వైపు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఆలోపు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు హరీష్. జూలైలో ఈ సినిమాకు డేట్స్ ఇచ్చారు పవన్. చాలా తక్కువ వర్కింగ్ డేస్లో ఉస్తాద్ షూట్ పూర్తి చేయనున్నారు హరీష్ శంకర్. మొత్తానికి రాబోయే ఏడాది టైంలో పవన్ నుంచి 3 సినిమాలు రానున్నాయన్నమాట.